ఉత్తరాంధ్రలో వైసీపీ ముఖ్య నేతల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. ఆయనకు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉండిపోయారు. ఈ మధ్య మళ్ళీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా మారారు. దీంతో జగన్ ఇప్పుడు ఆయనకు మరో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అయితే ఇదే సమయంలో వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన దువ్వాడ ధర్మాన బ్రదర్స్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ధర్మానను టార్గెట్ చేసి మళ్ళీ వైసీపీలో రావాలని ప్లాన్ చేశారు. కానీ దువ్వాడకు జగన్ జలకిచ్చారు. ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టి ధర్మానకు ప్రమోషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో దువ్వాడ ఆశలు ఆవిరయ్యాయి. ఇంతకీ దువ్వాడను జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ధర్మాన ప్రసాదరావు ఒకరు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగిన నేతగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన ధర్మాన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయంగా మరింత రాటుదేలారు. వైఎస్ఆర్ హయాంలో కీలక నేతగా ఎదిగిన ధర్మాన 1989లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి అదే సమయంలో మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత దాదాపు పావు శతాబ్దం పాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర విభజన వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోని కీలక స్థానంలో ఉన్న ధర్మాన ప్రసాదరావు 2014 తర్వాత అనుకోని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజుల్లో జగన్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో ధర్మాన కూడా ఒకరు. కానీ రాజకీయ పరిణామాలు మారడంతో చివరికి అదే జగన్ నాయకత్వం కింద పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా ధర్మాన ప్రసాదరావు రాజకీయ జీవితం సాఫీగా సాగలేదు. మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవటంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తారన్న ప్రచారం జోరుగా నడిచింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా గత ఏడాది కాలంగా ఆయన పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మీడియాలో కూడా పెద్దగా కనిపించలేదు. దీంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు మరింతగా పెరిగాయి. కానీ ఇటీవల పరిస్థితి మారింది. ధర్మాన ప్రసాదరావు మళ్లీ రాజకీయంగా క్రియాశీలకంగా మారుతున్నారు. అయితే అది పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తు కోసం కంటే కుమారుడు రామ్ మనోహర్ నాయుడు రాజకీయ స్థిరీకరణ కోసమే అన్న చర్చ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కుమారుడికి సరైన స్థానం కల్పించాలన్న లక్ష్యంతోనే ధర్మాన మళ్లీ రంగంలోకి దిగారని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంటోంది. వైసీపీ అధినేత ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఇదే సమయంలో ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ శ్రీనివాసరావు ఇటీవల బహిరంగంగానే ధర్మాన బ్రదర్స్పై తీవ్ర విమర్శలు చేశారు. కింజారపు కుటుంబాలతో కలిసి వారు పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాను ప్రతిసారి ఎన్నికల్లో ఓడిపోవటానికి ఈ రెండు కుటుంబాలే కారణమని బహిరంగంగా చెప్పుకొచ్చారు. అంతేకాదు జగన్కి విన్నవిస్తూ ధర్మాన ప్రసాదరావును నమ్మవద్దని కూడా కోరారు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే దువ్వాడ ఆరోపణలకు పూర్తి విరుద్ధంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే అదే ధర్మాన ప్రసాదరావుకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే దువ్వాడ శ్రీనివాసరావు రాజకీయ జీవితానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్టేనని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్కు ఉన్న పట్టు చిన్నది కాదు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కుటుంబంగా వారికి గుర్తింపు ఉంది. అలాంటి నేతలను పక్కన పెట్టి దువ్వాడ శ్రీనివాస లాంటి వివాదాస్పద నాయకుడికి జగన్ ప్రాతినిధ్యం ఇవ్వటం అనేది సాధ్యం కాదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పైగా దువ్వాడ వల్ల పార్టీకి అనవసరమైన వివాదాలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదులు కూడా పార్టీ అధిష్టానం వద్దకు చేరినట్లు సమాచారం. ధర్మాన ప్రసాదరావు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినా రాజకీయంగా పూర్తిగా అస్తమించిపోయే పరిస్థితి మాత్రం రాలేదు. ఆయన లక్ష్యం ఇప్పుడు స్పష్టంగా ఒకటే,
కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి రాజకీయ భవిష్యత్తు కల్పించటం. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయనకు టికెట్ ఇవ్వడానికి జగన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీకి అత్యంత కీలకమైన తాడేపల్లి కేంద్ర కార్యాలయ బాధ్యతలను కూడా ధర్మాన ప్రసాదరావుకు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ బాధ్యతల విషయంలో విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వంటి నేతలపైనే జగన్ ఎక్కువగా ఆధారపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరో ఎత్తు అన్నట్లుగా జగన్ పార్టీ వ్యూహంలో మార్పులు చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ బలోపేతం చేయటం ఇప్పుడు అత్యవసరంగా మారడంతో సీనియర్ నేతల అనుభవాన్ని వినియోగించుకోవాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని అంటున్నారు. అందులో భాగంగానే ధర్మాన ప్రసాదరావు లాంటి అనుభవజ్ఞుడికి కీలక బాధ్యతలు అప్పగించాలన్న వ్యూహం అమల్లోకి వస్తోంది. మరోవైపు దువ్వాడ శ్రీనివాసరావు మాత్రం శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఫ్యామిలీ ప్రభావాన్ని తగ్గించి సామాజిక వర్గ సమీకరణలతో ముందుకు వెళ్లాలని భావించారు. కానీ ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే ఆ ప్రయత్నాలకు పూర్తిగా బ్రేక్ పడినట్టేనట్టు కనిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావుకు ప్రమోషన్ ఇచ్చినట్టయితే దువ్వాడ శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా జగన్ని మెప్పించి మళ్లీ వైసీపీలోకి కీలక స్థానం దక్కించుకోవాలన్న దువ్వాడ ఆశలు ధర్మాన ప్రమోషన్తో దాదాపు ఆవిరైపోయినట్టే. రాజకీయాల్లో అనుభవం, ప్రాంతీయ పట్టు, కుటుంబ బలం ఇవన్నీ కలిసినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానికి ఇది తాజా ఉదాహరణ. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు రాజకీయ జీవితం మరో మలుపు తిరగబోతోందా? తాడేపల్లి కేంద్ర కార్యాలయ బాధ్యతలు ఆయన చేతికి వస్తాయా, లేదా ఇది కేవలం వ్యూహాత్మక ప్రచారమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, వైసీపీ అంతర్గత రాజకీయాల్లో ఇప్పుడు కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.